నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు షాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ షాంపేట మండల కమిటీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముక్కార ముఖేష్ మాదిగా అధ్యక్షత వహించగా జన్ను దినేష్ మాదిగా హాజరై మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని, భారత అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని కోరుతూ మందకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7న తలపెట్టిన 1000 గొంతులు లక్ష డప్పులు దండోరా సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమానికి బీసీ కవులు, కళాకారులు, మేధావులుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, మాదిగల పోరాటానికి సంఘీభావంగా అణగారిన వర్గాల ప్రజలు సంఖకు డప్పేసుకొని హైదరాబాద్కు తరలి రావాలని జన్ను దినేష్ జన్మదిన వేడుకలకు పిలుపునిచ్చారు. రంగు బాబు మాదిగా, ఎంఆర్పీఎస్ మండల నాయకులు మారేపల్లి మోహన్, కోకిల జగన్ మాదిగా, ఎంఆర్పీఎస్ పెద్ద కోతపాక గ్రామ అధ్యక్షులు మాదిగా, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటేష్ మాదిగా, డప్పు కళాకారుల సంఘం మండల కార్యదర్శి రేణిగుంట్ల సదన్న, ఉద్యోగస్తులు సమైక్య రత్నాకర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు మాదిగా, ఉద్యోగస్తుల సమైక్య బొమ్మకంటే కుమారస్వామి, కళాకారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాదిగా, రమేష్ వంశీ, మారేపల్లి మోహన్ తదితర కుల పెద్దలు, డప్పు కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారికి మద్దతు పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. సహకరించిన కట్లకాన్పర్తి, మరి మాందర్పేట, మైలారం, మరి పత్తిపాక, షాంపేట వాస్తవ్యులకు నా ఎంఆర్పీఎస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు పండుగ వాతావరణం అనిపించింది. అన్న పెద్దన్న మా అన్న ఫస్ట్ అధ్యక్షుడు రేగుల సదన్ అన్నట్టు ఎవరు ఎడిపోయినా కానీ ఒక్కరి జెండ పట్టుకొని నిలబడ్డా. మీ అందరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ హైదరాబాదును మనం నడుస్తా అంటే మన దుబ్బలు అక్కడ ఏ వెహికల్ కనబడద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎంఆర్పీఎస్కు ఈడుమూడి గ్రామంలో జరిగిన ఆ యొక్క రిజర్వేషన్ పోరాట సమితి లొల్లి మన షాంపేట్లో 10,000 మందితో మీటింగ్ పెట్టించిన ఘనత ఇక్కడున్న నాయకులు. మహాప్రదర్శన మరి ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో జరగబోయే మహాప్రదర్శనకు మరి సన్నాహక ప్రదర్శన మరి ఈ నెల 20వ తారీఖున హన్మకొండలో జరగబోతా ఉంది. హన్మకొండ, వరంగల్లో మరి 2 జిల్లాలకు సంబంధించి 1000 స్తంభాల గుడి నుండి మరి అంబేద్కర్ విగ్రహం వరకు మరి 1000 గొంతులు లక్ష డప్పుల సన్నాహక ప్రదర్శన మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరగబోతుంది. ఆ కార్యక్రమానికి మరి మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా మిట్టపల్లి సురేందర్ గారు కావచ్చు, అదేవిధంగా మరి ప్రజా గాయకులు, మరి సంబంధ వర్గాలు మరి ఆ కార్యక్రమాన్ని పాల్గొనబోతా ఉన్నాయి. కాబట్టి ఈ షాంపేట మండలం నుండి ప్రతి గ్రామం నుండి మరి ఈ నెల 20వ తారీఖున జరగబోయే సన్నాహక ప్రదర్శనకు వేలాదిగా మరి భుజాన డప్పులు వేసుకొని ప్రతి మాదిగ బిడ్డ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చట్టబద్ధ సాధన కోసం అంబేద్కర్ సిద్ధాంతంతో ఈరోజు అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సిద్ధాంతంతో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం, మాదిగ దండోర ఉద్యమం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేయడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. కొంతమంది ద్రోహులు వర్గీకరణ అడ్డుకుంటా, వర్గీకరణ వ్యతిరేకిస్తున్న ద్రోహులకు ఇక్కడ నుండి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్న ఖబర్దార్ బిడ్డ. మీరు అనుకుంటున్నారు కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తండ్రులు దిగొచ్చిన మీరు వర్గీకరణ అడ్డుకోలేరు. మా జాతి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 1000 గొంతుకలు లక్ష డప్పులతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి తెలంగాణ నలుమూల నుండి పెద్ద ఎత్తున చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు వర్గీకరణ సాధించడం అంతిమ లక్ష్యంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పార్టీలకు అతీతంగా మాదిగ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు షాంపేట మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ కావచ్చు, మారేపల్లి బుచ్చన్న కావచ్చు, టీఆర్ఎస్ ఉన్నటువంటి రేణుకుల సదన్న కావచ్చు, బీజేపీ ఉన్నటువంటి ఇతరత్ర ప్రజా సంఘాలు కావచ్చు, విద్యా సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలన్నీ కూడా మాకు సంపూర్ణ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నారు. చలో వరంగల్ జనవరి 20వ తారీఖు జరగబోయేటువంటి చలో వరంగల్కు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాము. వేలాది మంది ప్రజలతోటి వరంగల్ జిల్లా మాదిగల గడ్డగా మారుస్తామని ఆ యొక్క సందర్భంగా తెలుస్తున్నాం.
మాదిగలకే ఉన్నదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు పెద్దకొండపాక నుండి కోగిల జగన్ మాదే గారు, అదేవిధంగా గట్లకాన్పర్తి నుండి సామాన్య గారు, అదేవిధంగా తప్పు కళాకారులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అన్న తుడు వెంకటేష్ మాదే గారు, ఎంఎస్పి మండల అధ్యక్షుడు మామిడి భాస్కర్ మాదే గారు, కొప్పుల గ్రామ అధ్యక్షుడు మామిడి తిరుపతి మాదే గారు,